హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టెట్కి సంబంధించి మనకు ఇనిషియల్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అండ్ అబ్జెక్షన్ సంబంధించి మనకైతే ఎస్టర్డే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇనిషియల్ కీ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీ యొక్క మార్క్స్ మీకు ఎంత స్కోర్ అవుతున్నాయి వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. దాని తర్వాత ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెస్పాన్స్ షీట్ పైన ట్యాప్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మీకు సంబంధించిన జనరల్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎగ్జామ్ పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ అనేది చేసేసి ఇక్కడ మీకు ప్రొసీడ్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రొసీడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో అక్కడ మీరు కంప్లీట్గా కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే, సో తెలుగు పేపర్లో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, ఎక్కడైనా సో ఏదైనా క్వశ్చన్ మీకు అబ్జెక్షన్ చేయాలి అనిపిస్తే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. సో మీరు ఒకవేళ కరెక్ట్ పెట్టిన క్వశ్చన్కి లేదా వాళ్ళు క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చినా మీరు కరెక్ట్ పెట్టేదానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్కి ఏదైనా తప్పుగా ఉంటే మీకు తప్పుగా అనిపిస్తే మీరు అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట. సో 4-5 క్వశ్చన్స్కి ఆన్సర్ తప్పుగా ఇచ్చారని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీకు కూడా ఏదైనా మీరు మీ తెలుగు కానీ మ్యాథ్స్ కానీ సో ఏదైనా సబ్జెక్ట్ పరంగా ఏదైనా తప్పుగా ఉన్నటువంటి క్వశ్చన్స్కి అబ్జెక్షన్ పెట్టండి. మనకు రేపటి వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అబ్జెక్షన్ సంబంధించి ఎవరైనా అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు అనమాట. అబ్జెక్షన్ పెట్టేటప్పుడు ఏ క్వశ్చన్, ఆ క్వశ్చన్ నెంబర్ అలాగే క్వశ్చన్ కోడ్ ఉంటుంది, వాటికి సంబంధించి సో మీరు అబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు అనమాట. సో ఇదైతే మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి జనరల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏ పేపర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మనం బ్యాక్ వచ్చేసి కంప్లీట్ ఇక్కడ అబ్జెక్షన్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. అబ్జెక్షన్ పైన ట్యాప్ చేసి మనకు జస్ట్ ఇది సిస్టమ్, పీసీ అండ్ ట్యాబ్స్లో మాత్రమే ఓపెన్ అవుతుందని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ కంప్లీట్గా సో మొబైల్ ఫోన్లో ఓపెన్ కావడం లేదనమాట. సో ఒకసారి మీరు పీసీలో లేదా మీకు సంబంధించిన ట్యాబ్స్ మొబైల్లో కంప్లీట్గా ఓపెన్ చేసి చూడండి. మీకు సంబంధించిన ఏదైనా క్వశ్చన్ తప్పుగా అనిపిస్తే అబ్జెక్షన్ పెట్టండి. రేపటి వరకే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ అండ్ ఇనిషియల్ కీ ఫ్రమ్ 30 నుంచి మనకు 1 ఫిబ్రవరి 5 PM వరకు మీరు సో రిసీవింగ్ చేసుకుంటాం. అబ్జెక్షన్ సంబంధించి కూడా ఇక్కడ మనకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒక రెడ్ కలర్ లైన్ అయితే స్క్రోల్ అవుతుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి టెట్కి సంబంధించి రెస్పాన్స్ కీ అండ్ ఇనిషియల్ కీ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు ఎన్ని మార్కులు ఇంప్రూవ్ అయ్యాయా లేదా, సో ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వాళ్ళకి, అలాగే ఫస్ట్ టైం రాసిన వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా. సో ఈ విధంగా క్వాలిఫై అయిన వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. మనకు నెక్స్ట్ డిఎస్సి సో వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ చేయాలనుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో ఎంతమంది అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారు, అలాగే మీకు ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. దీనికి సంబంధించి టెట్కి సంబంధించి లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.